2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటూ పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడయ్యాడు. లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థలదోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు అది సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అనమాట, శక్తి అనమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, 4వది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాకు. అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది. లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. మీరు చెప్పిన దాని ప్రకారము ఈ నెగిటివ్ ఎనర్జీస్లో ఫోర్స్డ్ ఎనర్జీ కిందకి ఎవరి మీదైనా సరే, అంటే ఎస్పెషల్లీ విమెన్కి శ్రవణ నక్షత్రం వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. శ్రవణ నక్షత్రము అనేటువంటి దాన్ని మనం చూస్తే కనుక నాగరాజు గారు, శ్రవణ నక్షత్రము అధిపతి చంద్రుడండి. మానస దోష శక్తి అనేటువంటిది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అంటే, జనరల్లీ శ్రవణ నక్షత్ర జాతకులు వెరీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అండి. శ్రవణ నక్షత్ర జాతకులు జనరల్లీ చాలా సెన్సిటివ్ అండి. వీళ్ళకి ఫ్యామిలీ ఎమోషన్స్ అనేటువంటివి జనరల్లీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైనా మంచి విలువ, సాఫ్ట్ నేచర్ అన్నమాట, చాలా సెన్సిటివ్ అండి. సో దీనివల్లనే వీళ్ళకి మానసికమైన ఒత్తిళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళని అందరూ లోకువ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మానస దోష శక్తి వల్ల. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి కూడా తగ్గిపోతాయి. తండ్రి యొక్క అనారోగ్యము కానీ, తండ్రి యొక్క మరణము కానీ శ్రవణ నక్షత్ర జాతకులకి జీవితంలో ఒక పెద్ద ఇబ్బందిని చేకూరుస్తుంది అని చెప్పచ్చు. ప్రధానంగా ఇదే కాకుండా మానస దోష శక్తి వల్ల వీళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కావచ్చు, కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి కనబడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కెరీర్లో మనం ఏదైనా కావాలి అనుకుంటే వస్తుందో రాదో అని భయంతో వెళ్ళడం వేరు, లేకపోతే ఖచ్చితంగా సాధించి తీరుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్తో వెళ్ళడం వేరు. సో ఇది శ్రవణ నక్షత్ర జాతకులు జనరల్లీ చాలా సాఫ్ట్ కాబట్టి, వాళ్ళు మొదటి రకానికి సంబంధించి చంద్రుడు అధిపతి కాబట్టి మానస దోష శక్తి ఉన్నవాళ్ళు, చంద్రబలం లేనటువంటి జాతకులు ఈ రకంగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి. అండ్ నెంబర్ 2 నాగరాజు గారు, స్థల దోష శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? ప్రధానంగా ఏంటి అంటే, వీళ్ళకి జనరల్లీ దక్షిణం పెరిగినటువంటి ఇళ్ళు కానీ, నైరుతి పెరిగినటువంటి ఇళ్లలోకి వెళ్ళడం వల్ల ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అనారోగ్య సమస్యలు అనేటువంటివి, ఇళ్ళు తరచూ మారడం, చేంజ్ అవ్వడం లాంటివి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందండి. అండ్ ద ఒరిజినల్ 7th లార్డ్ వీళ్ళకి చంద్రుడు అవ్వడం వల్ల పెళ్ళయిన తర్వాత అసంతృప్తి అనేటువంటిది కూడా వీళ్ళకి మానస దోష స్థల దోష శక్తి వల్లే కనబడుతుంది నాగరాజు గారు. ఇంకా ఒక్కసారి మనం వీళ్ళ యొక్క కొంచెం డీప్గా మనం చెప్పుకోవాలనుకుంటే అండి, ద ఒరిజినల్ 2nd లార్డ్ ఎవరు అంటే శని. సో చిన్నప్పుడు చదువుకునేటువంటి వయసులో కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా ఆటంకములు అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయి. స్థల దోష శక్తి అండ్ మానస దోష శక్తి వల్ల ప్లేసెస్ అనేటువంటివి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ బెస్ట్ వర్కర్స్ అండి, చాలా హార్డ్ వర్కర్స్ వీళ్ళు. శ్రవణ నక్షత్ర జాతకులు చాలా హార్డ్ వర్కర్స్. ఇదే కాకుండా 3rd అండ్ 12th లార్డ్ వీళ్ళకి గురుడు. ఒకవేళ శ్రవణ నక్షత్ర జాతకులు విదేశాలు వెళ్ళారు అంటే వీళ్ళకి కలిసి రాదు, 100% వీళ్ళకి కలిసి రాదు. ఖచ్చితంగా జన్మభూమిలోనే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో విదేశాలు వెళ్ళాలి అనుకుంటున్నా, వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా కెరీర్ పట్ల ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పొచ్చు. ద ఒరిజినల్ 4th అండ్ 11th లార్డ్ వీళ్ళకి కుజుడు అవుతారండి. స్థలదోష శక్తి వల్ల ఆస్తులు కొంటారు, అసెట్స్ అన్ని కొంటారు, కానీ ఈ డిస్ప్యూట్స్ అనేటువంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేని మీదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అది రియల్ ఎస్టేట్ అయినా, కన్స్ట్రక్షన్ అయినా, అసెట్ అయినా, వాహనం అయినా, ఏదైనా చాలా జాగ్రత్తగా, డిస్ప్యూట్స్ ఏమీ లేకుండా జాగ్రత్త పడండి. ద ఒరిజినల్ 5th అండ్ 10th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతారండి. కళారంగం వైపు బాగా అడుగులు వేస్తారు. సినీ, నాటక కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో మంచి రాణింపు ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకి ఆడ సంతానము, అమ్మాయి పుట్టింది అనుకుంటే రోహిణి నక్షత్రంలో వీళ్ళు చాలా అదృష్టవంతులు అని అర్థం ఖచ్చితంగా. అయితే మేజర్లీ శ్రవణ నక్షత్రానికి ఏంటి అంటే, ఈ కళారంగం వైపు అడుగులు వేసేటువంటి యోగం ఉన్నా కొంచెం ఎవరికైతే జాతకంలో శుక్రబలం అనేటువంటిది ఉండదో వాళ్ళకి కొంచెం ఆలస్యం అవుతుందండి. లేట్, మానస దోష శక్తి వల్ల చాలా లేట్ అవుతుంది. ద ఒరిజినల్ 6th అండ్ 9th లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతారు. సో ఇక్కడ ఏంటి అంటే, బుధుడు అనేటువంటి మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి యోగం. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఒక జాబ్ కానీ, ఇంకొక బిజినెస్ కానీ, ఇలాగా మల్టిపుల్ వేస్ ద్వారా సంపాదించేటువంటి యోగం వీళ్ళకు ఉంటుందండి. కానీ వీళ్ళకి ఏంటి అంటే, ఆ బుధుడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే పాడవుతారో జాతకంలో, ఆ యోగాన్ని కోల్పోతారు. సో 100% ఆ యోగం పెరిగే విధంగా
ఖచ్చితంగా బుధుడి యొక్క బలం పెరగాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటి చేయాలి. అయితే ద ఒరిజినల్ 8th లార్డ్ రవి అవ్వడం ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, తండ్రికి సంబంధించి వీళ్ళకి ఇబ్బంది అని, అది దీనివల్లే కలుగుతుంది. సో అయితే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకునే విధంగా ధ్యానము అనేటువంటిది ఎక్కువగా చేసినట్లయితే చాలా బాగుంటుందండి. సో అయితే మేజర్లీ నాగరాజు గారు అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉండబోతోంది మనం చూస్తే కనుక, ముఖ్యంగా వీళ్ళకి శ్రవణ నక్షత్ర జాతకులకి గురుబలము అనేటువంటిది బాగుంది. 2వ స్థానంలోకి శని రాహులు అనేటువంటి ఆయన ఎంటర్ అయ్యారు. దీనివల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, అప్పుల పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు వస్తాయి కానీ ఖర్చులు అవుతాయి. ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా, ఫారెన్ వెళ్ళాలి అనుకుంటూ ఉన్నా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం మూలన అసంతృప్తి కావచ్చు, ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి ఖచ్చితంగా కనబడతాయండి. 10వ స్థానంలో రవి బుధ కుజగ్రహ సంచారాలు. ఎవరైనా సరే అక్టోబర్ 17 తర్వాత నుంచి నాగరాజు గారు శ్రవణ నక్షత్ర జాతకులకి నవంబర్ 17 దాకా అండ్ నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా ఈ 2 months మీకు రాజయోగము అనేటువంటిది పడుతుంది. ఎందుకు అని అంటే రవి బుధ కుజగ్రహాలన్నీ కూడా మీకు యోగించబోతున్నాయి. 100% డిసెంబర్ 27వ తారీఖు లోపల మీకు చాలా మంచి రాజయోగం ఉంటుంది. గురుబలం పెరిగింది, గ్రహాలన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. శని రాహుల యొక్క బలం పెరిగే విధంగా జపాలు కానీ, హోమాలు కానీ ఖచ్చితంగా చేయించండి. డిసెంబర్ 27 లోపు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, రాజకీయ నాయకులు కానీ చాలా పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీత్యా ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.